ఆదికాండము 32వ అధ్యాయము 26వ వాక్యములో ఒక మాట ఉంది. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా, ఒకసారి మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఇక్కడ ఒక నరుడు దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఒక మనుషుడు, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి, దేవా నాకు సహాయం చేయవా అని యబ్బోకు రేవు దగ్గర యాకోబు మోకరిస్తే, మోకరించినటువంటి వ్యక్తి దగ్గరికి పరలోకములో ఉన్న దేవుడు దిగొచ్చాడు. అది ఇక్కడ గొప్ప విషయం. మనం చాలాసార్లు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనకున్న బిజీ అంతా పక్కన పెట్టేసి దేవుని సన్నిధికి వస్తామో, ప్రభు ఆ మోకరించినటువంటి వ్యక్తిని ఆవరించడానికి వస్తాడు. అది గొప్ప విషయం. యాకోబు తనకున్న పిల్లల్ని, కుటుంబాన్ని, ఆస్తిని అన్నీ ఒక పక్కన పెట్టేశాడు. ఏరు దాటించాడు. యబ్బోకు రేవు యువతల యాకోబు దేవుని సన్నిధిలో మోకరించాడు. మేము ఆ స్థలానికి వెళ్ళాం. ఆ యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళాం. ఇప్పటికీ ఆ ఏరు చెలయేరులాగా పారుతూనే ఉంది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి పారుతుందో అది ఎండలేదు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒళ్ళంతా ఒక రకంగా పులకించిపోయింది నాకైతే. ఎందుకంటే అక్కడికి దేవుడు దిగి వచ్చిన స్థలం అది. ఒక మనుషుడు మోకరిస్తే దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో చూడండి, ఎంత ఆ ప్రార్థనకి విలువిస్తాడో మీరు గమనించండి. అక్కడ ఏ విగ్రహం లేదు, ఏ బలిపీఠము లేదు. మోకరించి ప్రభువా నా సమస్య ఇది అని చెప్పుకోవడానికి 2 మోకాళ్ళు కిందుని ఆకాశమందున దేవుని వైపు తన చేతులెత్తి తన తలపైకెత్తి, ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క సహాయం కొరకు కన్నీరు విడిచినట్లు ఏడుస్తాడు. అతడు గొప్పోడు. వెంటనే ప్రభు అక్కడికి వస్తే, ప్రభు చాలా సమయం అతని దగ్గరే ఉన్నాడు. కానీ నీకు ఏం కావాలి అంటే, నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను అంటాడు. దేవుడు ఆశీర్వదించడానికి ఆయన హస్తము కొరచకాలేదు. ఏదో ఈ వ్యక్తిలో, ప్రార్థన చేసే వ్యక్తిలో దేవునికి అయిష్టమైనటువంటిది, లోపంగా కనిపిస్తున్నటువంటిది ఏదో ఉంది. అందుకని అంత టైం దేవుడు లేట్ చేశాడు. ఈ విషయాన్ని అతని నోట్లో నుంచి ఒప్పుకోవాలని దేవుడు ఎదురు చూస్తాడు. ఈ విషయం తన నోట్లో నుంచి ఒప్పుకోవాలి. కానీ మానవుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి తప్పు కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది బుద్ధిహీనత అవుతుంది. చివరికి తెల్లవారేటప్పుడు నన్ను పోనివయ్యా, ఇక నేను వెళ్ళిపోవాలి, నేను వచ్చిన దారిన నా రాజ్యానికి నేను వెళ్ళాలి అంటే అతను అంటాడు, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అంటాడు. అంటే మనుషుడు బలం ఎంత, దేవుడు బలం ఎంత? మనుషుడు బలం ఎంత, దేవుడు బలం ఎంత? నిన్ను పోనివ్వనంటే దాని అర్థం ఏంటి? గట్టిగా పట్టేసుకుంటాడు దేవుడిని మానవుడు? కదలలేడా దేవుడు? కదలలేనంత బలహీనుడా? కాదు. ఒకసారి మీరు ఆలోచించండి. మీ చిన్న బిడ్డ 3 లేదా 4 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు, మీరు బయటికి వెళ్తున్నప్పుడు వాడు 2 కాళ్ళు ఇలా పెట్టేసి, నాకు డబ్బులు ఇస్తే కానీ నిన్ను వెళ్ళనివ్వను, నాకు కొనిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వనంటే ఆ తండ్రి దాంటి వెళ్ళలేడు. అసలు వాడు ఎంత డిమాండ్ చేస్తాడంటే, వెళ్ళడానికి వీల్లేదో అని పెట్టేసుకుంటాడు. అప్పుడు ఈయన అబ్బబ్బబ్బా ఈడు నన్ను ఎల్లనివ్వట్లేదే, ఈయన తీసుకెళ్ళు
అని తన భార్యని రిక్వెస్ట్ చేస్తాడు. మీకు అర్థమైందా? ఇడిసిన అవతలేయలేడా అని రెక్కబట్టుకొని అవతలెచ్చి ఎక్కడ పడాలి అక్కడ పడతాడు. ఎందుకన్నా వేయలేడు అంటే వాడు పెద్ద బలవంతుడని ఆపేశాడు ఆ బిడ్డని, ఆ తండ్రిని. వీడు బలవంతుడని కాదు, ఆ తండ్రి వాడిని విసర్జించలేడని కాదు. వారిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఆ బిడ్డని దాటి వెళ్ళలేకపోతాడు. నీకు అర్థమవుతుంది కదా? ప్రార్థించే తన భక్తునికి దేవుడికి ఉన్న బంధం ఆ తండ్రి కొడుకులకు ఉన్న బంధం కంటే గొప్ప బంధం. మనకు ఆ విషయం తెలిస్తే చాలా ధన్యులమవుతాం. హల్లెలూయా. మరి ఆస్వాదించకపోవడానికి కారణం ఏమిటో దేవుడు చెప్పలేదు, కానీ చివరకు మాత్రం ఒక పేరు అడిగాడు. సరే, నీ పేరేంటి చెప్పు అన్నాడు. యాకోబు పేరు తెలీదా దేవుడికి? చెప్పరేంటయ్యా? యాకోబు పేరు దేవుడికి తెలీదా? ముఖం తెలియనటువంటి వ్యక్తి జక్కయ్య అనేటువంటి వాడు చెట్టు మీద కూర్చుంటే, ఏయ్ జక్కయ్య త్వరగా దిగో అన్నాడు. బెత్తరపోయారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆశ్చర్యపోయారు. అసలు ఇప్పుడే కదా ఈయన ఎరుకోకొచ్చాడు, ఈయన పేరు ఎలా తెలుసు? ఆయన పేరేంది? బైబిల్ చెబుతుంది, నువ్వు పుట్టి ఒక దినమందైనను గడవక మునిపే నీ దినములన్నీయు ఆయన గ్రంథములో లిఖితమైనయట. నీకు ఆలోచన పుట్టక మునిపే, అసలు ఆలోచన నీకు రాక మునిపే నువ్వేమి ఆలోచన చేస్తావో దేవుడికి తెలుసు అన్నాడు. నోటి మాట నీ నోట్లో నీకు రాక మునిపే నువ్వేం మాట్లాడబోతున్నావో దేవుడికి తెలుసు అని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే నీ జాతకం ఆయన చేతిలో కదా ఉంది. నీ నొసట్న కాదు ఉంది, ఇక్కడ కాదు ఉంది, అక్కడ ఉంది బైలాలో. నీ ప్రతి కదలిక దేవునికి తెలుసు. అసలు నీ జీవితంలో ఏమి జరగబోతుందో, నువ్వేం చేయబోతున్నావో కూడా దేవుడికి తెలుసు. కాకపోతే దేవుడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. నువ్వు మంచి అయినా చేయొచ్చు, చెడ్డైనా చేయొచ్చు, వ్యభిచారమైన చేయొచ్చు, పవిత్రుడిగా అయినా ఉండొచ్చు. అది నీ ఇష్టం. ఎందుకంటే దేవుడు నిన్నెప్పుడు ఈ లోకంలో బ్రతికే 70-80 సంవత్సరాలలో దేవుడు నిన్నెప్పుడు అడ్డుపెట్టడు, ఎప్పుడు అడ్డుపెట్టడు. ఎందుకంటే ఆయన ప్రేమ అధికమైన ప్రేమ. కేవలము ఈ యొక్క చట్టం, బైబులు కట్టడలను మాత్రమే మానవుడు అర్థం చేసుకుంటాడని ఇచ్చాడంతే. ఈ కట్టడలు కూడా నువ్వు మేరొచ్చు, ఈ కట్టడలు కూడా నువ్వు మేరొచ్చు. నిన్నేమి వచ్చి ఆగా పాపం చేయమాక సినిమాకి వెళ్ళమాక అని ఆపడో తెలుసా మీకు? ఎప్పటికీ ఆపడో. కాకపోతే మంచిని చెడ్డని నీ ఎదుటే ఉంచాడు, ఆశీర్వాదం శాపం నీ ఎదుటే ఉంచాడు. కోరుకునే ఇంకిత జ్ఞానం, ఆ తెలివిని, ఆ వివేకం దేవుని కంటే కొంచెము తక్కువ వాడివి నువ్వు. నీ మనస్సాక్షి తెలుసు నీకు. అన్ని జనులకు ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ అన్ని జనులకు మనస్సాక్షిని ధర్మశాస్త్రము, మనస్సాక్షి మీద ధర్మశాస్త్రాన్ని పెట్టాడు. ఏది మంచో ఏది చెడ్డో, ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో అన్ని జనులకు కూడా వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేదు. అన్ని జనులకు కూడా మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి అనేటువంటి ధర్మశాస్త్రం ఉంది. నువ్వు నేను యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు కూడా నీతి కలిగే బ్రతికేంగా. ఏది మంచో ఏది చెడ్డో తెలిసిందిగా, తెలియలేదా? ఎందుకు తెలిసిందంటే మన మనస్సాక్షి ధర్మశాస్త్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు దేవుడు అతని పేరు తెలియక కాదు, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు అన్నాడు, ప్రభువా నా పేరు యాకోబు, మోసగాడిని. యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నేను మోసగాడిని. నా మోసములో నేనే పడిపోయాను. అన్నను మోసం చేద్దాం అనుకున్నాను కానీ, తండ్రిని మోసం చేద్దాం అనుకున్నాను కానీ, నేను ఎక్కడైతే ఏమి ఇత్తానో అదే పంట నాకు నా మామగారింటికి వచ్చిన తర్వాత వచ్చింది. నా జీతం 10 మార్లు నా మామ మార్చేశాడు. నేను ఏమి ఇత్తానో ఆ పంటని ఇక్కడ కోసుకున్నాను. కానీ నా అన్న ద్వారా ఇప్పటికీ నాకు ప్రాణానికి ముప్పు పోలా. శబాష్, నిజమొప్పుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను.
హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం యాకోబు కుటుంబం తరతరాలకి ఇప్పటికీ యాకోబు సంతతి యూదా వంశం యూదులు ఇప్పటికీ ఆశీర్వాదకరంగానే ఉన్నారు. ప్రపంచమంతా వారి చేతిలోనే ఉంది. ఇప్పుడు వాడే సెల్ ఫోను ఏమండి, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వాడుతున్నాం కదండి, ఈ టెక్నాలజీ ఎవరిదే? వాళ్ళు ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఎప్పుడో వాడేశారు. మనకు 25 సంవత్సరాల క్రితం ఇంతలా ఫోన్ వచ్చేది, నోకియా, అవునా? ఇంతలా ఫోన్ ఇంత పొడుగుండేది. అది కాలు వెళ్తే డబ్బులు, కాలు వస్తే డబ్బులు. ఇంతలా ఇంత పొడుగుండేది, అవునా కాదా? ఇప్పుడు మనం వాడే ఈ టెక్నాలజీ ఎప్పుడో వాడేశారట వారు. ప్రపంచానికి ఇప్పుడు ఆశ్చర్యం వాళ్ళని చూస్తే, ఎందుకంటే వారు తెలివితేటలలో ఉన్నాయి. ప్రపంచాన్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుందట. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ గొర్రెలు, మేము కాపరులం, ప్రపంచాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉందని ఫీల్ అవుతారట వారు. మీకు అర్థమైందా? వాళ్ళు ఉన్న జనం ఎంతండి? ఆఫ్టర్లో 1 కోటి మంది కూడా లేరు. 1 కోటి మంది కూడా దేశంలో కాపురం లేనిటువంటి వారు. వారి ఫీలింగ్ ఏంటంటే, వారి యొక్క ఆలోచన ఏమిటంటే, మేము 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 ప్రపంచానికి కాపరులం, అందరు గొర్రెలే. వారు భారతదేశాన్ని అన్ని దేశాల కంటే కూడా భారతదేశాన్ని బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వారి రాజ్యాంగంలో కూడా ఒక విషయాన్ని రాశారట. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యూదులని హింసించింది, యూదులు ప్రాణం తీసింది, కానీ ఒక్క భారతదేశం మాత్రమే మమ్మల్ని హింసించలేదు, మా ప్రాణాలు తీయలేదు, అది ఎప్పటికీ మాకు మిత్రదేశమే అన్నారట. హల్లెలూయా. అసలు మన భారతదేశం ఎంత ధన్యమో, ఎంత ధన్యకరమైన దేశం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. భారతదేశం తెలియకుండానే దేవుని పిల్లలకు సహాయం చేసిందండి. అందుకని ప్రపంచం అంతా కరువు వచ్చి నాశనం అయిపోయినా ఈ భారతదేశంలో అంత మొద్ద భోజనం దొరికింది మనకి. ఇశ్రాయేలును ప్రేమించువాడు వర్ధిల్లును, యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లును అన్నాడు. ఇంకా దీన్ని ఇంకొంచెం సరి చేసుకుంటే దేశం ఎంత బాగుంటుందో. మన ముందున్నటువంటి నాయకులు, ప్రపంచం ఈ యొక్క దేశంలో కాపురం ఉన్న రాజులు, సామ్రాజ్యాలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భారతదేశపు రాజులు మొదటి నుండి కూడా ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడున్న ప్రధానితో సహా. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? అందుకని ఈ దేశాన్ని వారు చాలా ప్రేమిస్తారు, అవునా కాదా? హల్లెలూయా. 2 చేతులు చెప్పు గట్టిగా. అన్న, యూదులను మాత్రమే ఎందుకు దేవుడు ప్రేమిస్తాడు? పక్షపాత కాదు, మీకు అర్థం కావట్లేదు. ఆకాశమందున్న దేవుడు ఒకడు ఉన్నాడని ఫస్ట్ కనుగొన్నటువంటి వారిలో ఒకడు, లేదా విశ్వసించినటువంటి వాడు అబ్రహాం. అబ్రహాము సంతతిలో నుంచి ఇస్సాకు, ఇస్సాకుల నుంచి యాకోబు, యాకోబుల నుంచి 12 మంది వచ్చారు. యూదులు అందులో నుంచి వచ్చారు. అబ్రహాము అన్యుడు, మీకు గమనించాలి. అబ్రహాము అన్యుడు. ఇస్సాకు యూదుడు కాదు. ఇస్సాకు యూదుడు కాదు. యూదుడు ఎప్పుడు వచ్చాడు అంటే, ఇదిగో ఈ యాకోబు కడుపులో నుండి యూదుడు వచ్చాడు. ఈ యాకోబు కడుపులో నుంచి యూదుడు వచ్చాడు. నీలాంటి వాడే అబ్రహాం, నాలాంటి వాడే అబ్రహాం అన్యుడు. యూదులలో అబ్రహామును చేర్చడానికి వీలు లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు అనుకుంటున్నారేమో దేవుడు పక్షపాతని. అబ్రహాము దేవుడిని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ధర్మశాస్త్రం లేనప్పుడే అబ్రహాము దేవుడిని నమ్మాడు కనుక దేవుడు అతను బాగా హెచ్చించాడు. నువ్వు నేను కూడా అబ్రహాము వలె దేవుడిని నమ్ముకుంటే యూదులతో సమానంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఈ దేవుడు ఎప్పుడూ పక్షపాతి కాడు. అసలు ఎప్పటికీ ఆయనలో లోపం లేదు 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 లేదు. మరి ఎందుకు యూదులను అంతగా దేవుడు కరుణించాడు అంటే, యూదా వంశము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ప్రణాళిక అది. నీ సంతాన మూలమున సమస్త వంశాలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా.
ఒక మాట చెబుతాను, నేను ఒక మాట చెబుతాను. ప్రభువు నన్ను పిలిచేటప్పుడు మీరు ఇక్కడికి రాకమునుపు మీరు అసలు ఈ మ్యాచెస్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆ పాస్టర్ గారు ఒకడు ఉన్నాడు, ఆ చర్చికి వెళ్దాం అని మీకు ఆలోచన పుట్టక మునుపు, ఏమండి 1999 ఆ సంవత్సరంలో లాస్ట్ డిసెంబర్ నెలలోనే ఎప్పుడో నాకు దేవుడు మాట్లాడిన తర్వాత మరొక కల వచ్చింది. ఏం కల వచ్చిందంటే, ఒక విస్తారమైన గొర్రెల గుంపు, కొన్ని వేల గుంపులు, నా కనిచూపు మేరకు గొర్రెల గుంపు ఉంది. ఆ గుంపు దగ్గరికి నేను వెళ్ళాను. ఒక్కడే కాపరు ఉన్నాడు. ఆ కాపరు నన్ను పిలిచి ఏమన్నాడంటే, ఒక మంచి కొవ్విన పొటేళ్ళు చూసి, గొర్రెను చూసి, దీన్ని కోసుకొని తినేసేయి అన్నాడు. నాకు స్వేచ్ఛనిచ్చాడు, ఒక గొర్రెను కోసుకొని తినేసేయని. ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళిపోయి దాన్ని కోసుకొని తినేయచ్చు. నేను తినలేకపోతే ఎండి మాంసం పెట్టుకొని ఎండి మాంసమైన తినవచ్చు. కానీ నాకు నా అదృష్టం బాగుందేమో, దేవుని కనికరం నా మీద ఉందేమో. నేనేమన్నానంటే అయ్యా, నేను ఎప్పుడు ఏ కొర్రెని కోళ్ళను కూడా నేను ఎప్పుడు కొయ్యలేదు, నేను కొయ్యలేను, దీన్ని తినను అన్నాను. తక్కువ ఆయన చేతిలో ఉన్న కర్ర తీసి నా చేతికిచ్చి, అయితే గొర్రెలను కాయి అన్నాడు. ఇప్పుడు గమనించాలి, ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే, అసలు గొర్రెలే లేనప్పుడు గొర్రెల గుంపు ఉందని చూపించాడు. నీకు అర్థమవుతుందా? నేను సింగిల్గా ఉన్నప్పుడు నేను అప్పగించబోతున్న ఒక గుంపు ఉంది అన్నాడు. ఇప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి గుంపులో ఈ గుంపుని దేవుడు ఎవరిని ఇవ్వాలనుకున్నాడో, ఎవరిని ఈ సంఘానికి నడిపించాలనుకున్నారో వారిని నేను నిజంగా ఏదో చేద్దామని దేవుడు నాకు దర్శనమిచ్చాడని ఇల్లు తిరిగి సైకిల్ వేసుకొని తిరిగినప్పుడు అంతగా ఎవరు రాలా. స్తోత్రం చెప్పాలి. నేను సువార్త పనికి వెళ్తున్నప్పుడు మీరందరూ వచ్చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం అది. అయ్య బాబోయ్, ఈ రహస్యం ఇదా? నేనేదో సంఘాన్ని పెంచాలి, ఏదో చెయ్యాలనుకొని నేను ఇల్లు తిరిగి, ఏమండి అమ్మా నా తల్లుల్లారా, వాళ్ళు ఇచ్చే టీ తాగలేక చచ్చేవాడిని అమ్మా. ఇంటికి వచ్చి కొంచెం చాలాసార్లు ఉలగరించుకొని వాంతులు చేసుకొని దినాలు కూడా ఉన్నాయి. నేను ఒక ఊరు వెళ్ళేవాడిని, ఆమె వెళ్ళగానే నాకు మేకపాలతో టీ పెట్టించేదమ్మా. వాళ్ళకి మేకలు ఉన్నాయి, మేకపాలతో టీ ప్రతి శనివారం ఆదివారం నేను ఉపవాసం ఉండి వెళ్ళేవాడిని. శుక్రవారం సాయంత్రం తింటే మరలా ఆదివారం మధ్యాహ్నం తర్వాతే భోజనం చేసేవాడిని. నేను యాడ్లో చేసేటప్పుడు కూడా ఆ టైంలోనే ఆ మేకపాలతో ఇచ్చేది నాకు. శనివారం సాయంత్రం నేను ఖాళీ కడుపుతో పొద్దున్నుంచి ఉపవాసం ఉండి పడుకుంటే మజ్జిగ ఇచ్చావచ్చుగా, ఆ మేకపాలు ప్రేమతో పెట్టించేది. నేను తాగను అన్నానో ఆ ఒక్కటి చాలు ఆ 20 మందిని ఆపేయడానికి. అంత లీడర్, అర్థమవుతుందా? ఆ ఆగమంటే ఆగుతారు, ప్రార్థనకి రమ్మంటే వస్తారు. ఆ మేకపాలేమో మేక కొంపు తాగలేము. మీరు ఎప్పుడన్నా మేకపాలు తాగారా? తాగినటువంటి వాళ్ళు చేయొద్దండి. మంచి వాసన వస్తాయి కదా మేకపాలు, మేక వాసన. అయ్య బాబోయ్, మేకపాలు తాగలేమమ్మా. గొర్రెపాలు ఎలా ఉంటాయి, నేను ఎప్పుడు తాగలేదు. వినండి మీరు, దేవుడి కృప. నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ ఒక్కడిని పెట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలను ఆయనే బాగు చేస్తూ ఆయనే ఆశీర్వదిస్తున్న సంగతి నాకు తెలియదు. నేను దేవుని నమ్మాను, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. అలాగనే యూదుల యొక్క ఆ వంశము ద్వారా క్రీస్తు ప్రభువుని బయటికి తీసుకొని రావాలని ప్రణాళికేసి, ఆ యూదుల నుంచి వచ్చినటువంటి ఆ మెస్సియా ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి ముందు పెట్టేశాడు. ఇది గొప్ప దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. అది మనకు తెలియదు. నేను ఇప్పుడు ఆ గొర్రెల గుంపు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆ ప్రణాళికలు మనకు తెలియదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, అంతేగాని దేవుడు అస్సలు పక్షపాతి కాడు. ఇప్పుడు నన్ను ఇక్కడ పిలిచి ఇక్కడ పెట్టినందుకు, నన్ను ప్రేమించినందుకు దేవుడు పక్షపాత చెప్పరేంటండి? మీకు అర్థం కాలేదా? మ్యాచ్ చూసానన్న దేవుడు ప్రేమించాడు ఏంటి అని అనుకుంటారా?
కానే కాదు. ఒక మనుషుడిని దేవుడు ఇక్కడ పెట్టాడంటే ఆ మనుషుడి ద్వారా కొందరికి మేలు చేయాలని ఉద్దేశం. నీ కుటుంబంలో నిన్ను పెట్టాడు అంటే నీ ద్వారా నీ కుటుంబానికి మేలు జరిగించాలని, నిన్ను ఆశీర్వాదకరంగా నిలుపుతాడు, నిన్ను ఒక రక్షణ ప్రాకారముగా చేస్తాడు, ఒక రక్షణ పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇప్పుడు దేవుడు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి నన్ను ఆశీర్వదించు అంటాడు. ఇప్పుడు ఆశీర్వదించబడాలని యాకోబులాగా మీలో ఎంతమందికి ఉంది? ఆశ లేని వాడికి అసలు ఆశీర్వాదమే రాదు. ఫస్ట్ ఆశ అన్నా ఉండాలా. అర్హత లేకపోయినా ఏముండాలి? అర్హత లేకపోయినా ఏముండాలి? ఆశ అయినా ఉండాలి. ఒకడికి అర్హత ఉండదు, ఆశ ఉండదు, రెండు ఉండవు, పోతాడు. నాకు ఈ పట్టణములో ఏమండి 1,00,000 మంది సంఘం కావాలని నేను కోరుకుంటున్నాను. ఆశ ఉండటం తప్పంటారా? హల్లెలూయా. ఆశపడితే దేవుడు ఆశీర్వదించడానికి ముందొస్తాడు. మీలో ఎంతమందికి ఇళ్ల స్థలాలు లేవో చేతులెత్తండి అని ముఖ్యమంత్రి గారు చేతులెత్తమన్నాడు అనుకో. అమ్మ నా ముందు ఎత్తినండి, నేను చేయలేను. హల్లెలూయా. ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తమన్నాడు అనుకో. ఏంది ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారులే అని చేతులు ఎత్తలా. కొంతమంది ఎత్తారు. ఆ చేతులు ఎత్తినటువంటి వారు వరకే ఈ దగ్గరికి రండి అన్నాడు. అప్పుడు నీకు డౌట్ వచ్చింది, చేతులు ఎత్తిన వాళ్ళనే పిలిచాడేంటి? ఈ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు రాసుకొని నెక్స్ట్ నెలలో వాళ్ళకి స్థలాలు ఇచ్చేయమన్నాడు. ఎత్తన మనిషి ఏం చేసింది? ఈసారి కమాన్ ఎత్తినా పోయేదేనమ్మో, ఎత్తినా చేతులు ఎత్తినా పోయేదేనమ్మో అనుకున్నది అనుకోదా. చిన్నప్పుడు నేను అలిగేవాడిని. అలిగితే మా అమ్మ దన్నేది, నేను అలిగేవాడిని. అలిగినప్పుడు మెలకుండా పడుకునేవాడిని. ఆకలేమో విపరీతంగా అయ్యేది. ఎందుకంటే పొగలంతా ఎగిరి ఉంటాంగా. ఏమన్నా బడియాక ఆడి గుడ్డ ఏడ పడితే ఆడ తిరిగి ఆడ ఎగిరి ఏడ కుందులు ఆటాడి, ఆడ కబడ్డీ ఆటాడి, ఆడ చెట్టు చెట్టుకి దిగేది ఏంటదే కోతి కొమ్మంచాడి ఈ ఆటలన్నీ ఆడి సాయంత్రానికి వచ్చి ఏమండి పడుకుంటే మా అమ్మ ఏమో తన్నేది. తంటేనేమో అలుక్కపోతే బాగోదని అలిగేవాడిని. కొంచెం బెట్టి చేయటానికి ఏమన్నా ఒక కొడుకులమా, 3 కొడుకులు ఉన్నాం. ఒకడు అలిగితే పెద్ద లెక్కే ఉంది వాళ్ళకి. ఇప్పుడంటే ఒక కొడుకు, నువ్వేనా దేవుడు అని నిన్ను చాలా నమ్ముకుంటే నీకు నాకు దూరమాయనే పెద్ద కొడుకు అని అర్థమవుతున్నా. ఎరా అర్థమైందా వెంకటేశ్? ఒకడే కొడుకు, అపురూపం. హల్లెలూయా. ఇప్పుడు పెద్దగా వాళ్ళు అసలు ఇప్పుడు తండ్రులు తల్లులు ఎంత గారాబం. అప్పుడు గారాబం కడదు గుడ్డ 4 ఇచ్చి పడుకోబెట్టేవాళ్ళు. తినకపోతే వాడే తింటా లేకపోతుండే అని అనేది మా అమ్మ. మా నాన్న ఎక్కడికి వస్తాడు, దూరం ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాడు కదా. వచ్చిన వెంటనే మా నాన్నలో ఉన్న మంచి గుణం ఏమిటంటే వచ్చిన వెంటనే మా అమ్మని అడుగుతాడు. ముగ్గురిని, ఆడు తిన్నాడా, పెద్దోడు తిన్నాడా, వాడు కొండ తిన్నాడా, సంటి తిన్నాడా అని అడిగేవాడు. ఆడు అలుక్కుపోయాడు అలుక్కి అనేది మా అమ్మ నన్ను. నా వంతు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలిగేవాళ్ళు, అది వేరే సంగతి. ఎవడు పోర్షన్ వాడు గుర్తుంటుంది, అందరికీ ఎవడు గుర్తుంటుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అంటే వాడు అయ్యో పెద్దోడు తిన్నాను లేపా అనేది. నేను మెలుకుతూనే ఉండేవాడిని తప్పుడు కప్పుకొని, ఇప్పుడు వస్తున్నాడు లేపుతున్నాడు అని. మా నాన్న 2 ముద్దలు నోట్లో పెట్టుకొని గబగబ వచ్చి పిల్లడు ఉన్నందున పెట్టావు అని పటపట పలుకొరికి లే నాన్న అనేవాడు. నేను తిన్నాను నీలిగేవాడిని. మా అమ్మ ఉండేది ఉండకుండా అన్నట్టు ఉన్నాయి. వాడికి ఈ మధ్య ఎక్కువైంది గోరోజనం అనేది. ఆహా, మా నాన్న టప్పులు లేచి మళ్ళీ ఆనందంటా ఉండేవాడు. ఏం ఛాన్స్ పోయిందిరా అనుకునేవాడిని. అనుకొని మరలా కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వస్తాడని సంగతి తెలిసి ఈసారి వస్తే ఖచ్చితంగా వెళ్ళాలనుకునేవాడిని. మరలా వచ్చి లేపేసరికి మరి మొండితనమో మూర్ఖత్వమో తెలీదు. మరలా కాస్త పెట్టు అనగానే సరే పొద్దునే తింటాడు లేవాడే అని వెళ్ళేవాడు. అయ్యా, ఈ ఛాన్స్ కూడా పోయింది అనుకున్నా. మీకు మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకు తెలియదు. నేను నేర్చుకుంది ఏంటంటే అలగండి, ఫస్ట్ సారి పిలిచినప్పుడే తినండి. భర్త అలిగినా భార్య అలిగినప్పుడు భార్య వచ్చి లేపిద్ది. లే సారీ ఇకేమనలే
భర్త వచ్చి భార్యకి ఎగలే 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 ఏమన్నాలే సారీ అన్నాడు అనుకో, మర్యాదగా లేచి తిను, చాలా బాగుంటుంది సంసారం. అంతేగాని నువ్వు బెట్టుకుపోయావంటే రేపొద్దున మళ్ళీ రిపీట్ చేయటానికి అతనహం అడ్డం వస్తుంది. రాత్రి పిలిస్తేనే రాలేదు, అది ఇప్పుడు ఎట్లా వచ్చింది, చావని నేను బయటికి వెళ్ళి శుభ్రంగా టిఫిన్ చేసి వెళ్తాను అని టిఫిన్ చేశాడు వెళ్తాడు. నువ్వా చస్తావు. ఆడమనిషి అన్న అటు ఇటు పోనిచ్చి అయ్యగారిని యేసు రక్తమే జయం లాగిచ్చేది, కానీ మగోడు కానీ అలిగాడంటే చచ్చిందే గొర్రె. ఈ రోజుల్లో పెద్ద లెక్క కాదులేండి, ఎందుకంటే ఆర్డర్లు పెట్టుకొని తింటున్నారు. దుర్మార్గం అయిపోయింది. ఎవడు అలిగాడో వాడు ఆర్డర్ పెట్టుకొని, ఆర్డర్ పెట్టుకొని, అలిగినోడు ఆర్డర్ పెట్టుకొని, అలిగింది ఆర్డర్ పెట్టుకొని వాళ్ళ ముందే బెట్టుగా, మీరు పెట్టకపోతే నాకు జొమాటో లేదా అని తింటున్నారు. మీ ఇళ్ళల్లో ఉన్నారా? ఈ జొమాటోల దగ్గర భలే భలే గొడవలు అవుతున్నాయి కొన్ని ఇళ్ళల్లో. కొత్తగా పెళ్ళయిద్దా, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు పొద్దుగూకులు ఆర్డర్లు పెట్టుకొని వందలకు వందల బిల్లులు కడుతుంటే ఆ రూపాయి విలువ తెలిసిన తల్లిదండ్రులు కక్కలేక మింగలేక ఎప్పుడన్నా ఒకసారి బయటపడేస్తారు. రే మా టైంలో మేము ఇలా తినలేదబ్బాయా, ఏందబ్బాయి ఏంట్రా, నిన్న 200 పెట్టి తెచ్చుకున్నారు, ఈరోజు 500 బిల్లు కట్టించారు, ఎక్కడి నుంచి వస్తాయి నాయన అంటే ఈ సైతాన్ని పిల్ల మామూలు కాదు. చూసావా, మీ అమ్మ నాన్న ఓర్చుకోలేకపోతున్నారు. మీకు అర్థమైందా? మనం తినేది కూడా వారవలేదు మీ అమ్మ అని పొల్ల. రూపాయి విలువ తెలిసి, కష్టం యొక్క విలువ తెలిసి కుటుంబాన్ని నడిపించుకునే నాయకుడు, తల్లో తండ్రో వాళ్ళ ప్రాణం విలవిలవిల్లాడుతుంది. ఎందుకంటే అదే 200 రూపాయలు పెడితే, అదే 300 రూపాయలు పెడితే ఇంట్లో అందరికీ చికెన్ వస్తుంది, చక్కగా వైట్ రైస్ చేసుకుంటారు, అందరూ తింటారు. ఇప్పుడు నువ్వేమన్నా గవినేరు అనుకున్నావా? అక్కడ వంట చేసినటువంటి వాడికి ఏమండి, వాళ్ళు వంట చేయాలి, ఆడ వంట చేసినోడు కూలేసుకుంటాడు, అక్కడ పార్సిల్ కట్టినోడు కూలేసుకుంటాడు, మధ్యలో వచ్చి ఆయిల్ తీసుకొని వచ్చి ఆయిల్ పెట్టుకొని వచ్చినటువంటి వాడు కూలేసుకుంటాడు. అర్థమవుతుందా? ఆ పార్సిల్ పేపర్తో సహా నీ మీదే, ఆ పేపర్ ఖర్చు కూడా నీ మీదే వేస్తాడు, జిఎస్టీ నీ మీద వేస్తాడు. ఇన్ని ఖర్చులతో ఏమండి 100 రూపాయలు పడే ఇప్పుడు 200 రూపాయలు పడిద్ది. నువ్వేమన్నా గవినేరు అనుకున్నావా, కోటీశ్వరుడు అనుకున్నావా? నేను ఏదో చెప్పాలనుకుని ఎటో వెళ్తున్నట్టున్నానే, ట్రాక్ తప్పుతున్నానన్నా. కొంతమంది ఆశీర్వాదం అని ఇటు వెళ్తున్నాడు ఏంటి బెదరు, నాకు తెలుసు సబ్జెక్టు, స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. సబ్జెక్టు తెలుసులే నాకు కూడా, కానీ కొన్ని కొంపలకి ఎందుకో ఈ గొడవలు, ఈ దరిద్రాలు ఎందుకో ఒకసారి ఆలోచించండి. పెట్టుకోండి, తప్పులేదు. ఒక ఆదివారం ఉంది, ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, తప్పులేదు. ఆ పెట్టుకున్నప్పుడు కూడా 2 ముక్కలు 2 పీసులు అమ్మకు కూడా పెట్టండి, నాన్నకు కూడా పెట్టండి. వాళ్ళు పెట్టినప్పుడు మీరు కూడా మాకేం వద్దులే మీరే తినండి, ఆ బాధలు మాకున్నాయి అని బెట్టు చేయి. మాక ఇందాక నేను అలిగినట్టు ఉంటుంది నీ బతుకు. తెక్క కుదిరించి నీ ముందే తింటారు, అమ్మ కొడుకు కోడలు నీ ముందే తింటారు. నువ్వు సూరు మంట గుట్టకలు మింగుతాము, పళ్ళరసం తిని బతుకుతావు. పళ్ళరసం అంటే తెలుసు కదా, జ్యూస్ ఆ జ్యూస్ కాదు, ఈ పళ్ళరసం మింగి ఎవరు చెప్పిన చేస్తనంగా ఉంటుంది. పాసిపళ్ళమ్మ దాచిపెడితే బంగారపల్లమ్మ ఉటక్కన మింగిందట. వాళ్ళ ధైర్యం చూడు ఎప్పుడు వస్తున్నారో. యేసు రక్తం ఇది మీ వాక్యం అయిపోయేటప్పుడు వస్తున్నారండి వాళ్ళు బాబు. వాళ్ళకి ఎవరు చెప్పారో ఈ టైం రమ్మని? స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. నేను చిన్నప్పుడు ఒక రాడికల్ స్పాంటేనియస్‌ని, నీ అబ్బ చచ్చిన దమ్మి దగ్గను, నీ అయ్య వచ్చిన దమ్మి దగ్గను అని ఇంకెక్కువ పాడకూడదులే. అట్లాగే నువ్వెంత చెప్పినా ఇదే టయ్యం, నువ్వు ఏమి చెప్పినా మారనే మారం అని మనవాళ్ళు. ఇండియాలో
ఎక్కువ మంది దరిద్రులు అవడానికి కారణం టైం విలువ తెలియకపోవడం. తెలుసా మీకు ఆ విషయం? టైం యొక్క విలువ తెలియకపోవడం. అందుకనే మనం దరిద్రులం అయిపోతాం. మంచిది. ఆశీర్వాదం కోరుకున్నటువంటి వారు అల్లులో చెప్పండి. నేను ఇప్పుడు సిరిపురం వెళ్ళమంటారా వద్దంటారా? ఒక మాట చెప్పండి. హల్లెలూయా. సరే, నేను 6 విషయాలు చెప్తాను, కానీ 3 విషయాలు ఇప్పుడే చెప్తా. 3 విషయాలు వచ్చే వారం చెప్తా. అది గుర్తుంటే వచ్చే వారం కూడా ఉంటా. ఎప్పుడు ఎవరికి ఇంకా డేట్లు ఆదివారం సాయంత్రం ఎవరికి ఇవ్వాల, ఇచ్చిన లోకల్లోనే ఇచ్చా. స్తోత్రం చెప్పాలి. ఆదివారం సాయంత్రం ఎలదలుచుకోవాలా. ఎందుకంటే మీరు మేధావులు, మ్యాథ్యూస్ అన్న ఉన్నాడా లేడా అని ఈ ఒక్క వారం ఎట్లో గట్ట ఏదన్నా వాళ్ళకి ఇస్తే ఆ నెక్స్ట్ 2-3 వారాలు రావట్లా. మీరు మేధావులైన సంగతి నాకు తెలుసు. సరే వినండి. ఆశీర్వదించబడాలని మీరందరూ చేతులు ఎత్తారు ఇందాక. కొంతమంది ఎత్తకపోయేసరికి నేను ఇంత టైం వేస్ట్ చేయాల్సి వచ్చింది. ఆశీర్వాదము ఏమండి, ఆశీర్వాదం నీకు రావడానికి లేదా నేనైనా అనుభవించడానికి నేను ఈరోజు 3 చెబుతాను, వచ్చే వారం 3 విషయాలు చెబుతాను. వినండి. ఏమిటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. చూడండి, మీరు గమనించాలి. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని అన్ని జనుల్లో నుంచి, విగ్రహారాధన నుండి, లోకము నుండి, పాపము నుండి, చీకట్లో నుండి పిలిచింది ఎందుకు? ఆశీర్వాదమునకు వారసులవ్వడానికి. ఇది ఆగిపోయింది చూడమ్మా. మీరు ఆశీర్వాదమునకు, ఈ కోలర్లు ఆగిపోయినాయి చూడమ్మా. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనలను పిలిచాడు. ఇది ఓకే. కానీ ఇక్కడ షరతు ఏమిటంటే మీరు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దు. అంటే క్షమించండి. క్షమించే మనస్సు నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. వినండి జాగ్రత్తగా. బ్రదర్, నీ మనసులో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకుంటే నీవు ఎవరిని క్షమించలేకపోతున్నావు, ఎవరిని క్షమించలేకపోతున్నావు. దేవుడు దీవించడానికి ఎప్పుడూ సిద్ధమే. ఆయన పక్షపాతి కాని కాడు. నువ్వు ఎవరిని, నేను అంటాను, నిన్ను దూషించారు, నేను కాదనను. నీకు కీడు చేశారు, కీడు చేసిన మాట వాస్తవమే. అమ్మా, ఇక్కడ చెప్పబడింది దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు అన్నాడంటే నీకేం చేశారు? వాళ్ళు కీడు చేశారు కనుక నీకు కోపం వచ్చేసింది. నీదెవరో మేలు పొంది కూడా వాళ్ళు నీకు కీడు చేశారు, కోపం వచ్చేసింది. ఎవరికైనా, నాకైనా వచ్చింది. నేను పైనుంచి ఊడిపడ్డానా? కీడు చేశారు దుర్మార్గులు, నేను కాదనటం. నిన్ను లేనిపోయిన దూషణ మాటల, అన్ని కాదు, నిన్నన్న మాటలు. ఆ మాటలు గుర్తొస్తేనే కడుపులో ఉన్న పేగులు దుసిపడినట్లున్నాయి. మరి నీవు అక్కడే ఎందుకు ఆగి ఉన్నావు? వాని పిలుపు వేరు, నీ పిలుపు వేరు. వాని మార్గము వేరు, నీ మార్గము వేరు. వారి పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. ఇప్పుడు నేను నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేం చేస్తావంటే, నీ ఆశీర్వాదానికి అడ్డేమిటంటే నీలో పనిచేస్తున్న కక్ష సాధింపు. నీలో పనిచేస్తున్న కక్ష సాధింపు దాన్ని ఆపి, దాన్ని క్షమించు. నువ్వు క్షమిస్తేనే నేను నిన్ను క్షమించి ఆశీర్వదిస్తా. ఇప్పుడు నువ్వేం మంచోడివి కాదు. నీ తండ్రి, నీ తల్లిదండ్రులు చేసిన పాపాన్ని క్షమించానా? నీ కర్మ పాపాన్ని నేను క్షమించానా? నీవు ఒకడిని ఎందుకు క్షమించలేకపోతున్నావు? ఇంత వాక్యం వింటున్నావు కదా. ఒకప్పుడంటే నీకు తెలియదు, ఒకప్పుడంటే అన్యుడాలుగా ఉన్నావు, అన్యుడిగా ఉన్నావు. నువ్వు క్షమించలేదు, పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేసావు. ఇప్పుడు నేను నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను లోకము నుండి వేరు చేసుకున్నా. నిన్ను లోకము నుండి నేను వేరు చేశాను.
నా దగ్గరికి నేనే నేను నడిపించుకున్నాను. ప్రభు అంటాడు, నిన్ను పిలిచింది నేను, నీ పట్ల నాకు గొప్ప ప్రణాళిక ఉంది, గొప్ప ఉద్దేశం ఉంది. నువ్వేమో సంకుచితమైనటువంటి మైండ్తో, ఆ నేరో మైండ్తో ఇక్కడెక్కడ ఆలోచిస్తున్నావు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? క్షమించమంటుంది బైబిల్, క్షమించమంటుంది. దూషించారా నిన్ను? ఆ మాటలు గుర్తు చేసుకుంటేనే నీకు బీపీ పెరిగిపోతుందా? వారు అన్న మాటలు చిన్న మాటలు కాదు. ఎంత అక్రమంగా మాట్లాడారో, ఎంత దుర్మార్గంగా మాట్లాడారో, ఆ మాటలు వింటేనే కడుపు తరుక్కుపోతుంది. కానీ ప్రభు ఏమంటాడంటే, నువ్వు నా బిడ్డవి, నా వారసుడివి, నా వారసురాలివి, నేను సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావు. నేను సకల ఆశీర్వాదములకు కారణభూతుడునైతే నువ్వు సకల ఆశీర్వాదాలు పొందడానికి నీ దగ్గర నుంచి కోరుకునేది నువ్వు క్షమించే మనసు కలిగి ఉంటావా? ఇది అంటాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఒక రాజుగారి దగ్గర ఒక బానిస ఉండేవాడు, ఒక యవనస్తుడైన బానిస ఉండేవాడు. ఆ బానిస చాలా నమ్మకస్తుడు. ఆ రాజుగారికి లేదా ఆ జమీందారికి, ఆ రోజుల్లో మనుషులను బానిసలుగా కొనుక్కునేవారు కదా, డబ్బులు ఉన్నటువంటి వారికి, డబ్బులు లేనటువంటి వారు బానిసలుగా ఉండేవారు. పాలేరులు వేరు, బానిసల తర్వాత పాలేరులు వచ్చారు. పాలేరు ఏం చేస్తాడంటే, 1 సంవత్సరం లేదా 3 సంవత్సరాలు కమతం అంటే జీతానికి ఉంటాడు. సంవత్సరానికి నేను ఇంత ఇస్తే నేను ఉంటానండి, నేను 1 సంవత్సరం ఉంటాను లేదా 2 సంవత్సరాలు ఉంటానని మాట్లాడుకొని ఉంటాడు. అతనికి నచ్చిపోతే ఆ సంవత్సరం తర్వాత లేదంటే 2 సంవత్సరాల తర్వాత మానేసి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళిపోతాడు. జీతగాడు అంటారు వాళ్ళని. జీతగాళ్ళ కంటే ముందున్నటువంటి వారు బానిసలు. ఇంక వాడి ప్రమేయం ఏమీ లేదు. బానిస అంటేనే వాడు ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, తినమంటే తినాలి, వద్దంటే ఉండాలి, తన్నినా పడి ఉండాలి. బానిసకి ఎక్కడ స్వతంత్రం ఉండదు. బానిసకి ఎక్కడ తన స్వేచ్ఛ, తన ఆలోచన ఎక్కడ చెల్లదు. ఈరోజు పాపానికి బానిస అయినటువంటి వాడికి ఇష్టం లేకపోయినా తాగినట్లు, వాడికి ఇష్టం లేకపోయినా పేకాట ఆడినట్లు, వాడికి ఇష్టం లేకపోయినా పాడైన పనులకు వెళ్తున్నట్లు కొన్నిసార్లు వచ్చి ఏడుస్తాడు. వాడి భార్య పిల్లలను చూసి ఏడుస్తాడు. నేను ఎందుకు నా భార్య పిల్లలను నేను ఎందుకు ఇంత ఏడిపిస్తున్నాను, నేను ఎందుకు డబ్బులన్నీ తగలేస్తున్నాను, అయ్యో నా భార్యని సుఖపెట్టలేకపోతున్నాను, నా పిల్లల్ని బాగు చేసుకొని చదివించుకోలేకపోతున్నాను, ఏడుస్తాడు పాపం. కానీ అతని మీద ఏలుతున్న పాపం అతను బానిసగా పట్టుకొని మరలా అదే పాపానికి ఈడ్చుకొని పోయింది. ఆ ఈడ్చుకొని పోయే పాపి కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ బంధకాలు నా బంధకాలు తెంచడానికి చచ్చిపోయాడు. ఆయన సిలువలో ఆయన నా దగ్గరికి రండి, నేను మీకు విడుదలనిస్తాను అంటాడు. కానీ రాడు, ప్రభు దగ్గరికి రాడు. ఆ బానిసత్వానికి అలవాటు పడిపోయాడు. దాన్నే అదే సుఖం అనుకుంటున్నాడు. వస్తే బాగుంటుంది, దేవుడు ఇడిపిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ బానిస కూడా ఆ యొక్క జమీందారు గారి దగ్గర ఉంటే, ఆ జమీందారు గారికి ఇంకా కొంతమంది బానిసలు కావాల్సి వచ్చింది. సంతలో అమ్ముతారు, మనకు శుక్రవారం గొర్రెలు అమ్మినట్లు, ఏమండి, మరి ఇంకా కొన్ని రోజుల్లో గీదలు అమ్మినట్లు, దున్నపోతులు అమ్మినట్లు, ఎద్దులు సంతలు ఉంటాయి. ఇలాంటి సంతల్లాగానే బానిసలను కూడా అక్కడక్కడ సంతలో అమ్మేవారు. ఈరెళ్ళి ఒక్కొక్క వయసుని బాగా బలంగా పనిచేసినటువంటి వాడిని చూసి, తన కండబలం చూసి, తన వయసు చూసి, దానికి వాడికి ఎంత రేటు పెట్టాలో అంత రేటు పెట్టి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ దగ్గర ఉన్న బానిస నాకు నచ్చకపోతే నేను సంతలో పెట్టేస్తే ఇంకొకటికి అమ్మేయచ్చు, నా బానిసలను కూడా ఇంకొకటికి అమ్మేసుకోవచ్చు. అది జరుగుతున్న క్రమం. ఆ క్రమంలో ఒక 10 మంది బానిసలను కొనుక్కున్నారు. ఈ అబ్బాయి సెలెక్ట్ చేస్తాడు, ఈ బానిస సెలెక్ట్ చేస్తాడు జమీందారు దగ్గర. సార్ ఈడైతే బాగా పని చేస్తాడు సార్, ఈడైతే బాగా చేస్తాడు సార్, ఈడైతే బాగా చేస్తాడు సార్ అంటున్నాడు. ఎందుకంటే అతను 7 సంవత్సరాల నుంచి నమ్మకంగా చేస్తున్నాడు యవనస్తుడు. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 55 నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధ బానిస అక్కడ గడగడలాడుతూ ప్రతి ఒక్కరిని దండం పెట్టి అడుగుతున్నాడు, అయ్యా నన్ను కూడా ఎవరైనా కొనుక్కోండి బాబు, నాకు అంత అన్నం పెడితే చాలు నాయనా, ఏదో పని చేస్తాను బాబు అంటుంటే ఆ వృద్ధాప్యములో ఉన్న బానిసని ఎవడ కొనటల్లా.
కొనకపోతే వాడికి తిండి కూడా పెట్టడం, ఎందుకంటే వాడిని కొనుక్కున్న బానిస ఇది తిండి దండగాని తిండి కూడా పెట్టడు. ఎవడైనా కొనుక్కుంటే ఆ కొనుక్కున్నోడి దగ్గర ఏదైనా పని చేస్తాడు, ఒక ముద్ద అన్నం పెడతాడు. కానీ ఈ ముసలోడిని ఎవడు కొనుక్కోట్లా. అప్పుడు ఈ అబ్బాయి చూసి అతని మీద కనికిరి పడి, సార్ రాజా ఆ వృద్ధ బానిసను కొనుక్కుందామండి అంటాడు. అయ్యి ఆడు ముసలోడు కదా, ఎందుకు అన్నాడు. లేదండి, నా మాట నేను ఎప్పుడు నీ దగ్గర 8 సంవత్సరాల నుంచి నమ్మకంగా చేస్తున్నాను. మీకు నేను ఏనాడు ఏది కోరుకోలేదు, ఏది అడగలేదు. దయచేసి ఈ వృద్ధుడిని కాదనొద్దు, కొనుక్కోండి అంటాడు. నిజమేరా, ఎందుకని అలాంటి పట్టుపట్టావు? సరే ఆడైతే నాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పావు కనుక అనుకుందాం, ఎంత అని డబ్బులు ఇచ్చేసి ఆ బానిసని కూడా కొనుక్కొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా బానిసలు ఉంటారుగా, వాడికి ఎప్పుడైతే ఈ బానిసని ఎక్కువ చేశాడో, అసలు సంతలోకి తీసుకెళ్ళినప్పుడే వీడి మీద కుట్రా, బో జమీందారు గారు అమ్మట వెళ్తున్నాడు ఈ బానిసగాడు అని అందరూ ఆ ఇంట్లో ఉన్న బానిసలందరూ వీడి మీద కుట్ర పడుతారు. అవునా కాదా? 10 మంది పనివారు ఉంటే పనివారిలో ఒకరిని కానీ ఆ యజమానుడు మెచ్చుకున్నాడంటే 10 మందికి పగ అయిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం చేశారంటే, సార్ అయ్యా జమీందారు గారు అసలు ఆ ముసలాడిని ఎందుకు కొనిచ్చాడు మీకు తెలుసా అని అడిగారు. వాళ్ళు తెలీదు అన్నాడు. ఆడికి సంబంధించినోడండే, అందుకనే వాడు మీతో కొనిచ్చాడు. వాడు పెద్ద దొంగ. చెప్పకుండా ఆడి నానో, ఆడి బాబాయో, ఆడి మామయ్యో, ఆడి బంధువుడో, ఆడి ఊరోడు ఎవడాయి ఉండొచ్చాడు, లేదంటే ఎందుకు కనిపిస్తాడు మీకు? ఆ ముసలాడు ఏం పని చేస్తాడు అన్నాడు. అప్పటికి ఈ ముసలోడు వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. అప్పటికి వీళ్ళు ఇట్లా ఆ రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు అప్పటికే వచ్చిన 2 రోజులకు 3 రోజులకు ఆ ముసలోడికి పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నాడు. ఇప్పుడు మంచంలో ఉన్నటువంటి ముసలోడిని ఎవరు చూడాలి? బానిస, అసలుకే దరిద్రుడు, వీడికి ఎవడూ లేడు. ఇప్పుడు ఉదయాన్నే తను 5 గంటలకు పని ప్రారంభించాలి, ఇతని పని. కానీ ఈ కొనమని చెప్పాడు చూడండి, కుర్రోడెళ్ళి 4 గంటలకు లేచి 1 గంట తనకు కేటాయిస్తాడు. కేటాయించి ఉదయాన్నే లేచి అతనంతా శుభ్రం చేసి పౌడర్ పూసి మంచంలో కూర్చోబెట్టేసి అతనికి పెట్టిన దానిలో కూడా కొంత ఆ వృద్ధుడికి పోషిస్తున్నాడు. ఇదంతా చూసినటువంటి వీళ్ళందరూ వెళ్ళి ఒక రోజున ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి, సార్ ఈ దుర్మార్గుడు వీడు మీతో చెప్పకుండా మిమ్మల్ని మోసం చేశాడు, వాడికి సంబంధించిన తండ్రో తల్లిలో ఎవడో సంబంధించిన బంధువు అయి ఉండొచ్చు, వాడు మీరు కావాలంటే వాడిని నిలదీసి అడగండి, అప్పుడు విషయం బయటకు వచ్చింది అన్నారు. జమీందారు గారికి కోపం వచ్చింది. ఆయన పిలవండి అన్నాడు. వచ్చి నిల్చున్నాడు. రై, నీ మీద నాకు మంచి నమ్మకం ఉంది, గౌరవం ఉంది. నువ్వు నా దగ్గర నన్ను మోసం చేసావు, దుర్మార్గుడా. ఆడేమవుతాడరా నీకు? అబద్ధం ఆడకుండా చెప్పు, లేదంటే చెమడాలు ఒలిచేస్తానన్నాడు. అయ్యా నాకు అతను ఏమీ కాడన్నాడు. ఏయ్, నీ తండ్రి కదా అతను? కాదండి. మీ బాబాయా? కాదయ్యా. మామ, మీ మేనమామ? దూరపు చుట్టమా? కాదయ్యా. మీ ఊరోడా? కాదు. నీకు తెలిసినవాడా? తెలిసినవాడు అంటే నా జీవితాన్ని నాశనం చేసిన వాడయ్యా అన్నాడట. ఏంటి? నీ జీవితాన్ని నాశనం చేసినవాడా? నీ జీవితాన్ని నాశనం చేసిన వాడిని ఇంతగా వాడిని నువ్వు 1 2 ఎత్తిపోస్తావా? నాతో కొనిపిస్తావా? ఈ కథలు నేను వినాలా అన్నాడు. నిజమేనండి, మా నాన్న నీలాగే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు. మా ఇంట్లో చాలామంది బానిసలు ఉన్నారు. నన్ను చిన్న వయసులో, నాకు మా ఊరిని కనుక్కోలేని అంత చిన్న వయసులో నన్ను ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేస్తే ఈ దుర్మార్గుడు
నన్ను దొంగిలించి మా ఊరు నుంచి అనేక కిలోమీటర్ల దూరం తీసుకొని వచ్చి ఒకళ్ళకి అమ్మేశాడు. ఒక బానిసింట్లో ఒక బానిసగా నన్ను అమ్మేశాడు వీడు. ఆ రోజు నుంచి నా తల్లిదండ్రుల దగ్గరికి నేను వెళ్ళలేను. వారు ఎక్కడున్నారో నాకు తెలియదు, వారు ఎవరో నాకు తెలియదు. నేను అదే స్కూల్లో ఉండుంటే నా జీవితం ఈరోజు చాలా బాగుండేది. నా తల్లిదండ్రులు ఎలా ఎలా బాధపడ్డారో ఏమయ్యారో నాకు తెలియదు. నా తల్లిదండ్రులకి నాకు సంబంధాలు లేవు, నేను గుర్తుపట్టలేను. ఈ దుర్మార్గుడు చేసినటువంటి దానికి నా జీవితకాలం అంతా నేను బానిసగా బ్రతకవలసి వచ్చింది. ఆ క్రమంలోనే మీరు నన్ను కొనుక్కున్నారు. మరి ఈయన్ని నువ్వెందుకు కొనుక్కున్నావు, కొనిపించావు అన్నాడు. ఈ క్రమంలో నేను యేసు ప్రభు వారిని తెలుసుకున్నానయ్యా. ప్రభు ఒక మాట చెప్పాడు, మీ శత్రువులని క్షమించండి అని. నా దేవుని కొరకు నేను ఏం చేయాలో నాకు ఏమీ చేయలేను నేను నా దేవుని కొరకు. ఎందుకంటే నేను బానిసని, నా ఇష్టం నెరవేర్చబడదు. మీరే చెబితే నేను అది వినాలి. కనీసం దేవుని వాక్యం ఈ విషయంలోనైనా నేను వినాలని, ఆ పని చెయ్యాలని నేను మనసులో కంకణం కట్టుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడిగాను. నా జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుడైన ఈ శత్రువుని నేను క్షమించాను నేను రుజువు చేయడానికే ఇదిగో ఈ పని చేశాను అన్నాడట. ఆ జమీందారు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి. ఒరే, ఇంత ప్రేమించమని చెప్పినటువంటి ఆ దేవుడు ఎవరు? ఆయనే మనందరినీ క్షమించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆ ప్రభువుని నమ్ముకోవడానికి నేనేం చేయాలి? అప్పుడు చెప్పాడు ఆ జమీందారికి, ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, తిరిగి లేచాడని నమ్మితే చాలు. ఆయన నిన్ను క్షమించి హక్కును చేర్చుకునే దేవుడు. శబాష్, నేను నిన్నేమీ అనను. ఆ దుర్మార్గుడు లాంటి వాడిని, ఇంత నీచుడును నువ్వు క్షమించగలిగావంటే, నీలోనే ఇంత మంచితనం ఉంటే ఆ మహోన్నతుని దగ్గర ఎంత మంచితనం ఉందో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడట. ఎంతమందికి అర్థమైంది? ప్రియులారా, మీరు గమనించండి. నీ దేవుని ప్రేమ, నీ దేవుని క్షమాగుణం నీ దగ్గర నుంచి అర్థం కావాలా? నీ దేవుడు ఎలా ఉంటాడో నీ క్షమాపణను బట్టి అర్థం కావాలా? నువ్వు క్షమించిన మనసును బట్టి అర్థం కావాలి. నువ్వు ఇంకా ఎందుకు పగ సాధిస్తావు? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వదించలేడు. అత్త మీద పగ సాధిస్తావు, కోడల మీద పగ సాధిస్తావు, తోడు కోడల మీద పగ సాధిస్తావు, ఏమండి ఈ అన్నదమ్ముల మీద పగ సాధిస్తావు. పైకి బాగానే ఉంటారు, ఇంకా మీరు మర్చిపోరా 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 మర్చిపోరా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నేను నా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, భూమి మీద నేను మాట్లాడన మనిషి ఉండకూడదు నాకు తెలిసి అనేది నా నిర్ణయం. నేను మాట్లాడకూడని మనిషి ఉండకూడదు, నాకు శత్రువులు ఉండకూడదు అనేది. నేను ఎవరికైనా శత్రువుగా నన్ను భావించుకుంటే నాకు సంబంధం లేదు. నాకు శత్రువులు ఉండకూడదు, నేను ఎవరిని శత్రువుగా భావించకూడదు అనుకున్నాను. నా చేతనైన వరకు పోరాడుతున్నాను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీకు ఆశీర్వాదానికి మొదటగా నీకు ఆశీర్వాదం రావడానికి మొదటి సూత్రం ఏంటి? గట్టిగా చెప్పాలి. ఇదిగో చిలకలాగా చెప్పొద్దు. ఎవరైనా ఉంటే ఇంటికెళ్ళి, అర్థమవుతుందా, ప్రార్థన చేసుకొని సందర్భం వచ్చినప్పుడు వారింటికి వెళ్ళి దర్శించండి. వెళ్తూ ఊరికే వెళ్ళకండి. ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళండి. హల్లెలూయా. ఒక డజన్ అట్టిపళ్ళు తీసుకొని వెళ్ళండి. వాళ్ళు చేసిందల్లా చేసి చింతామణి నాటకాలు వేయడానికి వచ్చారా? తెలుసులే, మరలా ఏం పెట్టడానికి వచ్చారో మా కొంపలకి అంటారు అనుకో. అయినా పడు నిన్ను చూసి ఎంగెంగా మాట్లాడతారు వెంటనే. చూసావా, దేవుడు నా కాళ్ళ దగ్గరికి నడిపించాడు. ఎలాంటి మాటలు మాట్లాడతారు? డోంట్ కేర్, పట్టించుకోమాక. నువ్వెవరివో చెప్పండి, ఎందుకు పిలువబడ్డావు? ఆ తర్వాత నీ ఆశీర్వాదం చూడు.
హల్లెలూయా. ఆ తర్వాత నీ ఆశీర్వాదం చూడు, దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడో. ఆ తర్వాత నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మీరు ఎంత మెరుగుపడతాయో మీరు చూడండి. నా మాటని క్షమించండి. అయ్య బాబోయ్, యేసు రక్తమే జయం. ఇంకొక మాట చెబుతానులే, వచ్చే వారం కొంచెం ముందు మొదలు పెట్టుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వాక్యం. నన్ను ప్రేమించువారంటే నన్న దేవుణ్ణి ప్రేమించు వారిని ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? ఆస్తికర్తలనుగా చేస్తాడు. కొట్టు చప్పట్లో. దేవుని ప్రేమించువాడు అంటే లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకాన్ని దేవుణ్ణి ఒకే టైంలో ప్రేమించడం కుదరదు. ఓకే, ఇద్దరు యజమానులకి ఒక్క దాసుడు ఇద్దరిని సంతోషపరచడం వల్ల పడదు. ఒకడిని ద్వేషిస్తాడు, ఒకడిని ప్రేమిస్తాడు. ఇప్పుడు నీ మీద రెండు యజమానులు లోకానికి అధికారి సాతానుడు. గమనించాలి, లోకమును హస్తగతం చేసుకున్నవాడు సాతానుడు. లోకము అని చేతిలో ఉంది. దేవుడు సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. మీరు గమనించాలి. ఇప్పుడు నువ్వు ప్రేమించవలసింది దేవుణ్ణి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే లోకము నుండి వేరైపోతావు. లోకములో ఉన్నదేంటి? నేత్రాశ. నేత్రానికి సంబంధించిన ఆశ ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఆశ. నేత్రం శరీరానికి కావాల్సిన దొరికినప్పుడు డంబం వస్తుంది. నీకు తెలియకుండానే అహం, డంబపు మాటలు వస్తాయి, ఎచ్చులు మాటలు వస్తాయి. లోకంలో అదే ఉంటుంది. నేను పెద్దవాడిగా కనిపించాలి, నాకు పదవి రావాలో, లేదంటే ఇంకొకటో, నేను గొప్పవాడిగా కనిపించాలని కులాన్ని బట్టి డంబం, డబ్బును బట్టి డంబం, ఇంకొక దాన్ని బట్టి డంబం, రకరకాల డంబాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఉన్నదానికంటే తక్కువగా చూపించుకుంటాడు. కానీ తన ఔన్నత్యం ప్రజలు చెప్పుకుంటే చాలు. మీకు ఒక మాట చెబుతాను ఊరికే. ఏమిటంటే మోషే ఒక తీర్మానం చేశాడట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఐగుప్తు భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలనుకొని ఐగుప్తుని విసర్జించేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. రెండు చేతులే చెప్పు. మొన్న ఎవరో ఒక చెల్లి వచ్చి కన్నీరు పెడుతుంది నా దగ్గర. అన్నయ్య, నాకు భర్త లేడు, 2 పిల్లలు, నేను పోషించుకుంటున్నాను, నడుము కట్టుకొని బ్రతుకుతున్నాను, కానీ తట్టుకోలేకపోతున్నాను. నేను బ్రతకడం నాకు సాధ్యపడట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు, చివరికి నా ఇంటివారు కూడా నన్ను ఎంతగా శోధిస్తున్నారంటే, నేను నీకు అండగా నిలబడతాను, నేను నిన్ను పోషిస్తాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను వస్తున్నారు. నాకు ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నారో దుర్మార్గులు. ఎందుకంటే నా శరీరాన్ని కోరుకున్నటువంటి వారు నాకు ఎన్నో ఆఫర్స్ ఇస్తున్నారు. కానీ నాకు నీతి కలిగి బ్రతకాలని ఉందన్నయ్య, నా కొరకు ప్రార్థన చేయని పిచ్చి తెచ్చినట్టు ఏడ్చేస్తుందండి. అబ్బా, ఆ రోజు నాకు ఎంత బాధేసిందంటే, ఇంట్లో వారు తనను కాపాడవలసినటువంటి మరుదులు, తనను కాపాడవలసిన బావలు, అర్థమవుతుందండి, మేనమామలు. ఇంత నీచంగా ఉందా లోకం? ఎలా బ్రతకాల పిల్ల? పోరాడుతుందండి. బయట వాళ్ళతో కాదు, ఇంట్లో వాళ్ళతో కూడా పోరాటం. పైపెచ్చు లేచి నేల ఉంటుంది, లేవలేని నేల ఉంటుంది, పనికి వెళ్తేనే జరిగిద్ది. ఈడి ఆఫర్స్ ఏమో ప్రతిరోజు ఆఫర్స్ వస్తున్నాయి. ఎందుకు నీకు ఇన్ని బాధలు? నేనున్నాను కదా అని అంటాడు. ఎన్ని రోజులు తట్టుకోవాలి? ఈ శరీరం ఏదో ఒక రోజు లోబడిద్దేమోనని నాకు భయం వేస్తుంది. అన్నయ్య, నా కొరకు ప్రార్థన చెయ్యండి, నేను నీతి కలిగి బ్రతకాలని ఏడుస్తుంటే ఆ చెల్లి నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయండి. ప్రభువా, నీతి కలిగి బ్రతకడానికి ఎంత పోరాటం కావాలి?
దీన్ని విసర్జించడానికి ఎంత పోరాటం కావాలి. లోబడితే పనికెళ్ళకుండా జరుపుతారండి. పనికెళ్ళాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంత పోరాటం అవసరం లేదు. శరీరానికి కావలసిన సుఖము దొరికింది, డబ్బులు వస్తాయి, పోషణ వస్తుంది. ఇప్పుడు ఒకే ఒక్క పోరాటం ఏమిటంటే, నేను నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే నేను లోకానికి లోబడకూడదు. ఆ చెల్లి పోరాటం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీలో కూడా ఎవరైనా అలాంటి పోరాటంలో ఉన్నారేమో, ఉంటారు ఖచ్చితంగా. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా తమ్ముడు, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వెప్పుడైతే లోకాన్ని విసర్జిస్తావో కొద్ది రోజులు కష్టంగా అనిపిస్తుంది, కానీ నా దేవుడు అంటాడు, నేను నిన్ను ఆస్తికర్తనగా దీవిస్తాను. నువ్వు చూడు నీ కన్నులు ఎదుట నీ పిల్లలను నేను దీవిస్తాను. ఐగుప్తు ధనాన్ని చూడొద్దు, దేవుడిచ్చే ధనం వైపు చూడు. అది నీకు నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, సంతృప్తినిస్తుంది. కానీ ఐగుప్తు పొడుపు సొమ్ము, ఐగుప్తు పనికి మాలినటువంటి నీచమైన సొమ్ము నువ్వు తింటావే తప్ప నీకు వంట పట్టదు, నీకు నెమ్మది ఉండదు. ప్రతి క్షణం కన్నీళ్ళే. నువ్వు ఆ డబ్బు చూసినప్పుడల్లా, ఆ డబ్బు మార్చేటప్పుడల్లా నీ గుండెల్లో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు లోక సంబంధివి కాదు, దేవుని సంబంధమైన బిడ్డవి. నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, యేసు రక్తంలో కడగబడ్డావు. నీకు ఆ సొమ్ము చూసినప్పుడల్లా నెమ్మది ఉండదు. ఒకవేళ నిన్ను పోషించేవాడు ఎవడో ఆడ బియ్యం తీసుకొచ్చిన, సరుకులు తీసుకొచ్చిన దాన్ని చూస్తే నీకు నెమ్మది ఉండదు. నీకు కన్నీళ్ళే తింటావు, నీ వంట పట్టదు. ఎందుకంటే నువ్వు దేని సంబంధించిన బిడ్డవి? దేవుని సంబంధమైనటువంటి బిడ్డవి, నువ్వు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తివి. కనుక ప్రియులారా, మీరు గమనించండి, నువ్వు ఎప్పుడైతే నడుం కట్టుకుంటావో నా తండ్రి ఒక మాట అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక లోకాన్ని విడిచిపెట్టావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనక లోకాన్ని విసర్జించావు. కనుక నేను నీకేం చేస్తానో తెలుసా? నిన్ను ఆస్తికర్తగా చేస్తా, నిన్ను నేను ఆస్తికర్తగా చేస్తా. ఒక్క మాట మీరు నీకు ఒకవేళ ఎవరూ లేకపోవచ్చు, అదే దిక్కు అనుకుంటున్నావేమో. ఆ మనుషుడి కంటే నేను మంచివాడిని కాదా? నీ తండ్రిని నేను మంచివాడిని కాదా? నిన్ను పుట్టించిన నేను నిన్ను పోషించలేనా? నిన్ను పుట్టించిన నేను నిన్ను దీవించలేనా, హెచ్చించలేనా? దేవుడు ప్రశ్నిస్తానికి ఏం సమాధానం చెబుతావు? నీ వల్ల కాదులే ప్రభు అంటావా? నన్ను దీవించడం నీ చేత కాదు ప్రభు అంటావా? నన్ను పోషించడం నీ చేత కాదులే ప్రభు అని అనగలవా? నన్ను సమృద్ధితో నింపడం నీ వల్ల కాదు ప్రభు, అందుకని నా దారి నేను చూసుకున్నాను అని అనగలవా? ఏమంటే ఒకసారి మీరు ఆలోచించండి. అంత మంచి దేవుడు నీ తోడున్నాడు. నేనంటాను, ఆయన్ని ప్రేమించు. ఆయన నువ్వు ప్రేమిస్తే లోకాన్ని విడిచిపెడతావు.